విజయవాడ కలకత్తా రైలు మార్గంలో పూరీ క్షేత్రం ఉన్నది. కుర్దా జంక్షన్ కి పూరీ చాలా దగ్గరగా ఉన్నది. జగత్, విశ్వం, నాథ్, ప్రభువు అనే రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది జగన్నాథ అనే పదం. ఒరిస్సా రాష్ట్రంలోని సముద్ర తీర పట్టణం పూరీలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణుడు జగన్నాథుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు. గౌడీయ వైష్ణవ మత శాఖ స్థాపకుడు అయిన చైతన్య మహాప్రభు పూరీ క్షేత్రంలో చాలా కాలం జీవించాడు. వైష్ణవ భక్తులకు ముఖ్యమైన విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనది పూరీ క్షేత్రం. క్రీస్తుపూర్వం 1174లో కళింగ రాజ్యాన్ని పాలించిన అనంగ భీమదేవుడు పూరీ జగన్నాథ ఆలయాన్ని సంపూర్తిగా నిర్మించినట్లు అక్కడ లభించిన రాగి ఫలకాలపై లిఖించబడ్డ శాసనాల వలన తెలుస్తున్నది. క్రీస్తు శకం 1558లో ఆఫ్ఘన్ సేనలు పూరీ ఆలయంపై దాడులు చేశాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కుర్దా ప్రాంతాన్ని రామచంద్రదేవుడు అనే రాజు పాలించాడు. ఆయన కాలంలోనే పూరీ ఆలయాన్ని ప్రక్షాళన చేసి జగన్నాథునికి మరలా పూజలు ప్రారంభించడం జరిగింది. కొందరు పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పూరీ ఆలయం ఉన్న చోట పూర్వం ఒక బౌద్ధ స్తూపం ఉండేదని, ఆ స్తూపం కింద గౌతమ బుద్ధుడి దంతం భద్రపరచబడిందని, తర్వాత పూరీ బౌద్ధ స్తూపం పడగొట్టబడి అక్కడున్న బుద్ధుడి దంతం శ్రీలంక దేశంలోని కాండీ పట్టణానికి పంపబడిందని తెలుస్తుంది. క్రీస్తు శకం 10వ శతాబ్ది నాటికి ఒరిస్సాని పాలిస్తున్న సోమవంశపు రాజులు వైష్ణవ మతాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా జగన్నాథుడికి ఆదరణ అపారంగా పెరిగింది. పంజాబ్ ని పాలించిన సిక్కు మహారాజు రంజిత్ సింగ్ పూరీ జగన్నాథునికి 100 కిలోల బంగారాన్ని బహుకరించాడు. తమ మత దేవాలయమైన స్వర్ణ దేవాలయంకి ఇచ్చిన బంగారం కన్నా అధిక పరిమాణంలో పూరీ జగన్నాథుడికి బంగారం ఇచ్చిన సిక్ రాజు రంజిత్ సింగ్ ధన్యుడు. రంజిత్ సింగ్ కి పూరీ జగన్నాథుడిపై గల భక్తికి పరాకాష్ఠగా తన దగ్గరున్న ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని జగన్నాథుడికి అందచేయాలని వీలునామా వ్రాశాడు. దురదృష్టవశాత్తు రంజిత్ సింగ్ మరణించిన వెంటనే ఆయన రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించి పూరీ జగన్నాథుడికి చెందాల్సిన కోహినూర్ వజ్రాన్ని తాము స్వాధీనం చేసుకున్నారు.